నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముళ్ళ చెట్లను తగలపెట్టే క్రమంలో గాలి వేగానికి జనావాసాల దగ్గరకు మంటలు అలుముకున్నాయి. కరుణామయుడైన యేసు ప్రభువును సిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు, ఆ తర్వాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే. బొల్ల బ్రహ్మనాయుడుతోనే వినుకొండ అభివృద్ధి. గుంతకల్లో టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని చెప్పుతో కొట్టిన టీడీపీ నాయకులు. పల్నాడు జిల్లా రెంటచింతల్లోని సుబ్బన్న తోటలో పొలం గట్టుపై ఉన్న ముళ్ళ చెట్లను తగలపెట్టే క్రమంలో గాలి వేగానికి జనావాసాల దగ్గరకు మంటలు అలుముకున్నాయి. పక్కనే గుడి వద్ద గడ్డి వాములు ఉండడంతో భయంతో వెంటనే స్థానికులు, యువకులు నీటితో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అనంతరం అగ్నిమాపక శాఖ అధికారులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు హుటాహుటిన అగ్నిమాపక శకటంతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కరుణామయుడైన యేసు ప్రభువును సిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు, ఆ తర్వాత ఆయన పునర్జీవించిన ఈస్టర్ సండే, ఈ రెండు మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు అని గుంటూరు తూర్పు మాజీ బిషప్ పాస్టర్ రెవరెండ్ డేగల యహోను అన్నారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలోని తుమ్రుకోట గ్రామంలో ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ లో గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని ప్రార్థనలు నిర్వహించారు. పరుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, ఇవన్నీ జీసస్ మానవాళికి ఇచ్చిన సందేశం అని తెలిపారు. క్రైస్తవులు కొత్త దుస్తులు ధరించి చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. దీంతో చర్చ్ క్రైస్తవులతో కిటకిటలాడింది. చిన్నారులచే నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. క్రైస్తవ సోదరులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో చర్చిని అలంకరించారు. క్రీస్తు ప్రార్థనలతో చర్చిల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గుంటూరు తూర్పు మాజీ బిషప్ పాస్టర్ రెవరెండ్ డేగల యహోను విశ్వాసులకు ఈస్టర్ సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వందలాదిగా విశ్వాసులు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఇష్టపూర్వకంగానే ఈ ప్రాణాన్ని సిలువలో త్యాగం చేశారు. కానీ తిరిగి ఆ అధికారం తిరిగి తెచ్చుకున్నప్పుడు యేసు ప్రభు వారి సమాధి పునరుద్ధానములకు సంబంధించమైనది. సుప్రభు వారు లేచెను, తన ప్రాణమును తిరిగి తీసుకుటకు ఆయన హర్కుడు. ఆయన తండ్రి చిత్తానుసారంగా ఆ ప్రాణాన్ని ఆయన తిరిగి మూడవ నాడు ఆ యొక్క ప్రాణాన్ని తిరిగి జయించాడు. మృత్యుంజయుడు తిరిగి లేచాడు. నీతిమంతునికి కలవు ఆపదలు అనేకములు, వాటి నుండి నేను మాట గురించి అప్పగించున్నానని పైనమడి సినిమాలో చేయబడినట్టు మొదటి మాట నుండి 7 మాటలు. అయ్యా, ఏమి చెల్లి రుణాన్ని తీర్చుకోవడం మా ప్రభువా, ఈ 40 దినాలకు చాలా అనిపిస్తున్నాం మా ప్రభువా. ఈ 40 దినాలు మా ప్రభువా ఇంకా శ్రేష్ఠ బిడ్డలలో కూడా ఉంటూ మా దేవా మా ప్రభుని సన్నిధికి సమీపంగా చేతులు మీకేస్తున్నాయన. అయ్యా, మా కొరకేనాయన నేను పొందాల్సిన శిక్ష మాకు బదులుగా నీవు సిలువలో పొందినావు తండ్రి.
మా ప్రభువా గత సంవత్సరం ఆయన యొక్క ముప్పై వాళ్ళ ఈ సంవత్సరం ముప్పై వరకు ఎక్కడ నిర్మాణం కాపాడు గొప్పలు తండ్రి మా తండ్రి మరి మా కథలు ఆశించయా దీవించండి మాకు దీవించని ఆశించండి అయ్యా మా ప్రభు మరి ఇద్దరు ఈ యొక్క ముప్పై మహిమాత్మ నిర్వహించుకున్న దేవుడుతున్నాడు మా తండ్రి మరి కథల బాధ్యతగా నాన్న మన బిడ్డలు ఈ జన్మన ఈ పలహారం పంచిన ప్రభావం మన 5 రుచి వ్యాపారం 5 పంచిన తండ్రి మరి పంచిన ప్రతి ఏడు 8 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తనయుడు యువ నాయకులు బొల్లా గిరిబాబు వినుకొండ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన ఏకైక నాయకుడు బొల్లా బ్రహ్మనాయుడు అని బొల్లా గిరిబాబు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగించేందుకు మరోమారు ఎమ్మెల్యేగా బొల్లా బ్రహ్మనాయుడుకి మద్దతు తెలిపి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని 7, 8 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తనయుడు యువ నాయకులు బొల్లా గిరిబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి కృషి చేసిన ఏకైక నాయకుడు మన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అని అన్నారు. ప్రజల తాగునీటి సమస్య పరిష్కరించడంతో పాటు పట్టణంలోని ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మన వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, కౌన్సిలర్లు, పార్టీ పెద్దలు, సాగుబడిపరులు అందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. స్వాగతం, సుస్వాగతం. వల్లా గిరిబాబుకి స్వాగతం. ఈ రోజున సార్వత్రిక ఎన్నికల్లో జరగబోయే ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రచారం జరుగుతుంది. ఇక్కడ వార్డ్ ఇన్ఛార్జిగా పులిపాటి రామారావు గారు, అలాగే బూత్ కమిటీ సభ్యులు మన చరణ్ వాళ్ళ మిత్రబృందం, అలాగే ఇక్కడికి వచ్చిన మన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు 2024 మే 13వ తారీఖున సార్వత్రిక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిమిత్తం ఈరోజు ఈ వార్డులో తిరగటం. ఈ వార్డులో లాస్ట్ టైం మున్సిపల్ ఎలక్షన్ టైంలో మేము తిరిగాము, మంచి స్పందన ఉంది. ఇక్కడ కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారు. అలాగే ఈ ఎన్నికల్లో కూడా మీ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి మన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారికి, అలాగే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారికి ఓటు వేసి. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో జితేంద్ర గౌడ్ కు టికెట్ ఇవ్వకుండా గుమ్మనూరు జయరాం కి టికెట్ కేటాయించడంతో గుంతకల్లో టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని చెప్పుతో కొట్టి కార్యాలయంలో ఉన్న పోస్టర్లను చింపి పార్టీ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ ని బయటకు విసిరి నిప్పు పెట్టి చంద్రబాబు నాయుడు కనిపిస్తే చెప్పుతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. फलटा होते बाहर కర్నూలు
జిల్లా పత్తికొండ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన పత్తికొండ ఆలూరు మంత్రాలయం కళ్యాణదుర్గం సహా కర్నూలు జిల్లా నేతలు సుమారు 1 గంట 30 నిమిషాలకు పైగా నేతలు కార్యకర్తలతో గడిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలువురు పార్టీ నేతలను సీనియర్ కార్యకర్తలను పేరు పేరున పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అటవీ ప్రాంతంలో కనిపించిన అరుదైన జలధార వృక్షం ఆశ్చర్యపోయిన అటవీ శాఖ అధికారులు పాపికొండల నేషనల్ కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులకు కప్పివిప్పు చేసిన నల్లమద్ది చెట్టు నుండి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని అధికారులు వెల్లడించారు. అధికారులకు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక దర్శనం, సామాన్య భక్తులకు చుక్కలు చూపిస్తున్న దేవరం పాడు శ్రీనేత వెంకన్నస్వామి దేవస్థానం అధికారులు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండల పరిధిలోని దేవరంపాడు శ్రీనేత వెంకన్న తిరునాళ్ల సందర్భంగా దేవరపాడు కొండపై అధికారులు తమ కుటుంబ సభ్యులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తూ సామాన్యులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. నమస్తే రమాదేవాన్ని చేరలేము. మీరు కూడా చెల్లొచ్చు టైం మాది. అదే 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 దేవస్థానం అడిగింది, వాళ్ళు అడగండి
30 మంది వీడియో మొత్తం ఉంది. బ్రహ్మాదేవి తాలూకా. సరే నువ్వు ఆడబడి పెట్టు దానికి. ఏఎస్ఐ గారు సార్ ఏఎస్ఐ గారు అండి. సార్ ఒకసారి ఇటు చూడండి సార్ మీరు. నమస్తే మేడం. ఇప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేతలు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పల్నాడు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంచేటి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశానికి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, మక్కిన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. సభాధ్యక్షులు సోదరులు నాగసేన గారు, ఈనాటి ఈ జనసేన నడిగడ్డ గ్రామంలో దరిదాపు 200 కుటుంబాలు ఈ రోజున జనసేన పార్టీలో చేరుతున్నటువంటి జిల్లా అధ్యక్షులైనటువంటి గాదే వెంకటేశ్వరరావు గారికి, మన ఉమ్మడి అభ్యర్థి జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థి సోదరులు జీవి ఆంజనేయులు గారు, మా ఏగే మాస్ గారు, అదేవిధంగా మా సోదరుడు మా అంజి గారు, గౌరవ పెద్దలందరూ వేదిక మీద ఉన్నటువంటి మాజీ సర్పంచ్ గారికి, గౌరవ పెద్దలందరికీ పేరు పేరున సరే నాగసేన రాయలు మా రాయలకి నేను 2 విషయాలు మనం చేస్తా. సోదరులారా అక్కడ వినండిరా, కొంచెం వినండి. పెద్ద అని చెప్పారు మాస్టర్ గారు, ఈ రాష్ట్ర పరిస్థితి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలనను తొలగించేదానికి అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారితో జతకట్టి పైన బీజేపీతో మోడీ నాయక్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క, ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి సుగుణ, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని వారి నివాసంలో పంచాయతీరాజ్ సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొచ్చు పటేల్, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ,
మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి అనంతరం జ్ఞాపికను అందజేశారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణని ప్రకటించినందుకు సీఎంకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్థానిక 33వ వార్డు చాకిరాల మెట్టలో 40 కుటుంబాలు వైసీపీ పార్టీలో చేరడం చాలా సంతోషకరమన్నారు. రజకులు రానున్న ఎన్నికల్లో బలమైన పోరాట పట్టిన ప్రదర్శించి వైసీపీ పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. నరసరావుపేట పట్టణంలో 33వ వార్డులో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందుతున్నాయని తెలిపారు. వైసీపీ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలు దక్కని వారికి మొదటి అవకాశం కల్పిస్తామన్నారు. స్థానిక నాయకత్వాన్ని బలపరిచి వారి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని కూడా బలపరిచి ఆయన విజయానికి రజకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ పార్టీ గెలిస్తేనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ మనకు అందుతాయని తెలిపారు. అభివృద్ధి అందాలంటే జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. మంగళేశ్వరి పక్కన లేదంటే లెగుతా ఈరోజు నరసరావుపేట నియోజకవర్గ పట్టణంలో 4వ వార్డులో పనస్తోటలో ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు కూడా వెళ్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ పథకాలు వచ్చాయి, ఎటువంటి లబ్ధి చేకూరిందని చెప్పి ఈరోజు ప్రజలందరినీ కూడా కలవటం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మ ఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, ఇళ్ల పట్టాలు కానీ ఈరోజు వివిధ పథకాలన్నీ కూడా ఈరోజు ప్రజలకి అందజేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మంచి వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రజలందరికీ కూడా అందజేసిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అనేది వాస్తవం. తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వస్తారు. గత 4 నెలల నుంచి చూస్తే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కొంచెం తగ్గిందని భావించారు ప్రజలందరూ. కానీ ఈరోజు వైఎస్ఆర్ సిద్ధం మహాసభల తర్వాత ఈరోజు వైఎస్ఆర్ పార్టీ గ్రాఫ్ ఎక్కడో ఉంది. చంద్రబాబు నాయుడు పూర్తిగా దిగిపోయాడు. ఈరోజు పొత్తులు పెట్టుకొని బీజేపీ జనసేనతో చంద్రబాబు నాయుడు ఈరోజు ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. పొత్తులు పెట్టుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 0.68% ఓట్లు ఈరోజు పెరిగాయి రాష్ట్రంలో. ఈరోజు మైనార్టీ సోదరులకి ఏదైతే 4% రిజర్వేషన్ తీసేస్తానని చెప్పి అమిత్ షా హైదరాబాద్లో మాట్లాడాడో దీన్ని ఘోరంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఇవ్వడం చేత కాదు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% వల్ల ఎంతోమంది మైనార్టీ సోదరులు పిల్లలు ఇవాళ బ్రహ్మాండంగా చదువుకుంటూ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, ఇంజనీరింగ్ చదువుతున్నారు, డాక్టర్లు చదువుతున్నారు, పిల్లల్ని చదివించుకుంటున్నారు. వాళ్ళ ఆలోచన సరళి ఈరోజు మారింది. ఆలోచన విధానం ఈరోజు మార్పు తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాంటి రిజర్వేషన్ని ఈరోజు మీరు తీసేస్తామంటున్నారే, ఎంత ఘోరం, ఈరోజు ఎంత అన్యాయం అని చెప్పి ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు ప్రజలందరూ కూడా కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీ బీజేపీ ఇద్దరు కూడా కలిసి పోటీ చేస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే బీజేపీని గెలిపించినట్టే. కాబట్టి ఒక్కసారి సోదరులారా అందరూ కూడా ఆలోచన చేయండి, వీళ్ళని తరిమి కొట్టాలి. ఇదే చంద్రబాబు నాయుడు ఆ రోజు మోడీని తిట్టాడు, మళ్ళీ మోడీని ఈరోజు వాటేసుకున్నాడు. చంద్రబాబు నాయుడికి ఒక క్యారెక్టర్ లేదు, ఒక వ్యక్తిత్వం లేదు, ఒక విశ్వసనీయత లేదు. ఈరోజు తనకి ఏది అవసరమో ఊసరవల్లి కన్నా రంగులు మార్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇలాంటి నీచమైన వ్యక్తికి మళ్ళీ అధికారం ఇస్తే వీడు ఎవరితోటైనా కలుస్తాడు, ఎవరితోటైనా విడిపోతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, ఒకే విధానం. నేను ఒక్కనే వస్తాను, సింగిల్గా వస్తాను, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు అని చెప్పి ధైర్యంగా ఈరోజు బస్సు యాత్ర మొదలు పెడితే ఇడుపులపాయ నుంచి ప్రజలు ఎండలు కూడా లెక్క చేయకుండా తండోపతండాలుగా ప్రజలు స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఈరోజు చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. అట్లానే అరవింద్ బాబు గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున. ఆయన ఈరోజు చెప్తా ఉన్నాడు, ఈరోజు నిన్న తిడతా ఉన్నాడు అక్కడ ముండలో అని చెప్పి. ఈరోజు తెలుగుదేశం పార్టీ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ముళ్ళ చెట్లను తగలపెట్టే క్రమంలో గాలి వేగానికి జనావాసాల దగ్గరకు మంటలు అలుముకున్నాయి. కరుణామయుడైన యేసు ప్రభువును సిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు, ఆ తర్వాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే.
బొల్ల బ్రహ్మనాయుడుతోనే వినుకొండ అభివృద్ధి. గుంతకల్లో టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని చెప్పుతో కొట్టిన టీడీపీ నాయకులు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.